హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు స్పోర్ట్స్. గాయ్స్, పీకేఎల్ సీజన్ 11 యాక్షన్ తర్వాత ఏ టీం దగ్గర ఎంత పర్సు అమౌంట్ ఉంది, అలాగే ఆ అమౌంట్తో ఏం చేస్తారనేది వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ముందుగా వీడియోని లైక్ చేసి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ముందుగా ఆ రిమైనింగ్ పర్సు ఏం చేస్తారనేది తెలుసుకుందాం. ఇప్పుడున్న స్క్వాడ్లో ఏ ప్లేయర్కైనా ఇంజురీ అయినా లేక ఏదైనా రీజన్స్ వల్ల టీంలో ఆడలేకపోతే వాళ్ళ ప్లేస్లో యాక్షన్లో అన్సోల్డ్ అయిన ప్లేయర్స్ని అయితే తీసుకుంటారు వాళ్ళ బేస్ ప్రైజ్ని బట్టి. మరి ఏ టీం దగ్గర ఎంత పర్సు ఉందనేది చూద్దాము. ముందుగా బెంగాల్ వారియర్స్ 10 lakhs చేంజ్ అయితే ఉంది. ఆల్రెడీ బెంగాల్ వారియర్స్ అయితే ఈ సీజన్లో చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. ఆ రిమైనింగ్ 10 lakhsతో కేటగిరీ డి నుంచి ఇంకా ఏ ప్లేయర్నైనా తీసుకునే ఛాయిస్ ఉంది. బెంగళూరు బుల్స్తో 5 lakhs చేంజ్ ఉంది ఆఫ్టర్ యాక్షన్. ఆ అమౌంట్తో ఏ ప్లేయర్ని కూడా కొనలేరు. దబాంగ్ ఢిల్లీతో అయితే చాలా అమౌంటే ఉంది. యాక్షన్ తర్వాత కూడా స్టిల్ 87 lakhs చేంజ్ అయితే ఉంది. యాక్షన్ తర్వాత ఏ టీం దగ్గరైనా ఎక్కువ అమౌంట్ ఉందంటే అది దబాంగ్ ఢిల్లీ దగ్గరే. గుజరాత్ జెంట్స్తో 6 lakhs, హర్యానా స్టీలర్స్తో 0.391 lakhs ఉంది. కానీ ఆ అమౌంట్తో ఏ ప్లేయర్ని కూడా కొనలేరు. జైపూర్తో 13 lakhs ఉన్నాయి. ఆ మనీతో కేటగిరీ సిఆర్, కేటగిరీ డి నుంచి ఏ ప్లేయర్నైనా తీసుకోవచ్చు. పాట్నా పైరేట్స్తో 35 lakhs అండ్ పూణేతో 32 lakhs ఉన్నాయి. ఈ అమౌంట్తో స్ట్రాంగ్ ప్లేయర్ని కొనొచ్చు. తమిళ తలైవాస్తో 4 lakhs, అలాగే తెలుగు టైటన్స్తో 31 lakhs చేంజ్ ఉంది. చూద్దాం తెలుగు టైటన్స్ ఇంకా ఏ ప్లేయర్ని తీసుకుంటుందో. గాయస్, ఇంకా తెలుగు టైటన్స్కి ఎలాంటి ప్లేయర్స్ కావాలనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి గాయస్. ఈ ముంబైతో 8 lakhs నాని న్యూస్, అలాగే యూపీఎస్తో 12 lakhs అయితే ఉన్నాయి. ఆ అమౌంట్తో కేటగిరీ డి నుంచి ఏ ప్లేయర్నైనా తీసుకోవచ్చు. ఇది గాయస్ ఆఫ్టర్ పీకేఎల్ సీజన్ 11 యాక్షన్ తర్వాత ఏ టీం దగ్గర ఎంత పర్సు అమౌంట్ ఉంది అనేది.